ఎన్టుడే న్యూస్ కి స్వాగతం. జాతీయ కమిషన్ నెంబర్ వడ్డేపల్లి రామచంద్ర వివరించిన చట్టాల ప్రకారమే అధికారులు అనుసరించాలని ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కురుసంగ వేణు అన్నారు. స్థానిక రాయకల్ మండలంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమక్షంలోని మాట్లాడుతూ రాయకల్ నగరం నడిపొడ్డున కైతీ గంగాధర్ పై జరిగిన ఘటనపై ఈ ఘట్టంపై గట్టి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఎన్నో ఉన్నాయని అధికారులకు ఈ సందర్భంగా విన్నవించారు. ముందుగా జిల్లా కలెక్టర్ గౌరవ ఎస్పీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదివాసీ దళిత సంపూర్ణ చట్టాలు పరిపూర్ణ గ్రామాలు కావటం లేదని అన్నారు. ఇక సంపూర్ణంగా మున్సిపల్ చట్టంలో దళితులకు రావాల్సినటువంటి కాంట్రాక్టర్లు కూడా మిస్ అవుతున్నాయని కమిషన్ ముందు తప్పుగా కొందరు అధికారులు పలికారని వాపోయారు. మరియు ఆదివాసీ దళిత చట్టాలు సంపూర్ణంగా అమలు కావటం లేదని 1/70 చట్టంపై సంరక్షణ చట్టం ఆదివాసీ ఏజెన్సీ చట్టాలు ఆదివాసీ గ్రామాల్లో అమలు పరచడం లేదని మినీ ఐటీడీఏ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని నాతో పాటుగా అంబేద్కర్ సంఘం నాయకులు 5 గంగాధర్ మరియు ఆదివాసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఆత్రం శేఖర్, తోటి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆత్రం సత్యనారాయణ, మిథులయ్య వారి సంక్షేమ సంఘం తిరుగు కోవెల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కైతి గంగాధర్, రాయకల్ వాసిని. నేను రాయకల్ గ్రామంలో 5 ఎకరాల పొలం కౌలు తీసుకుని చేస్తుంటే ఆ దారిలో పోగా దొడ్డ వసంతరెడ్డి అనే రెడ్డి మరియు అతని కొడుకు వెంకటసాయి రెడ్డి, అతని భార్య లక్ష్మి నా మీద దాడి చేసి నన్ను నానా బూతులు కులహీనమైన బూతులు తిట్టి ఆ తిట్టడంతో నేను పోయి 5వ నెల 20 తారీఖు నాడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత ఇది సరైన దరఖాస్తు కాదు, ఈ సరైన దరఖాస్తు రాసుకత్తి ఇస్తేనే చేస్తామంటే మళ్ళీ దాన్ని దరఖాస్తు చేంజ్ చేసి రాయడం జరిగింది. అయినా కూడా ఆయనను అరెస్ట్ చేయకపోవడంగా మేము ఎస్ఐ చేస్తారని సిఐ దగ్గరికి వెళ్ళి సిఐ కాదని డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు ఎఫ్ఐఆర్ చేసారు. ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేయలేదు. A1 కానీ A2 కానీ A3 కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు బయటనే తిరుగుతున్నారు. ఏంటి అంటే ఎవరు కూడా మాకు వివరణ ఇస్తలేదు. ఈరోజు కైతి గంగాధర్ మాట్లాడుతూ ఇది మర్చిపోక తుణుక లాంటి మాత్రమే. ఎందుకంటే ఈరోజు ఎందుకు ప్రశ్న మీడియా ముందరికి రావడం జరిగిందంటే నిన్న గౌరవనీయులు మహానీయులు మా ఎస్సీ జాతీయ స్థాయి జాతీయ కమిటీ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర గారు రావడం జగిత్యాల జిల్లాకే దళిత ఆదివాసీ సంఘాల నాయకుల్లో అవగాహన చైతన్యం నింపినట్టు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అనిపించింది. నిన్న ముందుగా కలెక్టర్ గారికి నూతన ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఫీషియల్ మీటింగ్ అయినప్పటికీ ఆదివాసీ దళిత సంఘాల నాయకుల్ని ప్లస్ మాజీ విజిలెన్స్ కమిటీ మెంబర్లందరినీ ఆహ్వానించి ఆ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడు మాట్లాడుతూ ఇంతకుముందు గంగాధర్ గారు చెప్పారు, అట్రాసిటీ చట్టాల్లో అన్యాయం జరుగుతుంది అక్షరాల అని కుండలు బద్దలు కొట్టినట్లు జిల్లా యంత్రాంగం ముందర మాట్లాడడం జరిగింది. మరి ఆ జిల్లా యంత్రాంగం అందరి ముంగటనే వారు ఆఫీస్ యొక్క మీ లక్షణాలు విధి విధానాలు వివరించి చెప్పడం జరిగింది. అట్రాసిటీ యాక్ట్ 18A ప్రకారంగా మోస్ట్ ఎఫ్ఐఆర్ మోస్ట్ అరెస్ట్ వారెంట్ అని చెప్పారు. మరి ఇప్పటి వరకు కూడా మా ఒక అవగాహన కలిగిన అంబేద్కర్ సంఘం నాయకునికే ఇంత అన్యాయం జరుగుతుంటే అమాయకుల పరిస్థితి ఎట్లుందో ఒకసారి జిల్లా వ్యాప్తంగా ఆలోచించాలని కోరుతున్నాను. ఇంకో పక్క ఏం చెప్తున్నారు, ఆదివాసీ దళితులకు అట్రాసిటీ కేసులలో అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకు వెంటనే ఇమీడియట్లీ ఆర్థిక సహాయం అందించాలని, 4.5 లక్షల వరకు ప్రాథమిక ఆర్థిక సహాయం అందాలని, అంతేకాకుండా భౌతిక దాడులు జరిగినప్పుడు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని గౌరవనీయ కమిషన్ మెంబర్ గారు చెప్పడం జరిగింది. మరి వింటుంటే మాకు నిజంగా వాస్తవానికి మొత్తం రోమాలు లేస్తున్నాయి. మాకున్న ఏంటి చట్టాలు వీళ్ళు ప్రయత్నిస్తుంది ఏంటిది, పెడుతున్నది ఏంటిది. ఇకైనా ప్రభుత్వం మారింది, అధికారులు మారింది, అవగాహన కలిగిన నాయకులు వచ్చారు కనుక ఇప్పుడు ఈ పాలన వ్యవస్థలో ఆదివాసీ చట్టాల మీద సంపూర్ణ అవగాహన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. నిన్న మాట్లాడుతూ చెప్పారు, సార్ మున్సిపాల్లో మేము 50% కాంట్రాక్ట్స్ మొత్తం దళితులకు ఆదివాసులకే ఇస్తున్నామని. అడుగున అన్యాయమే. ఆయన అడిగాడు,
ఈ సొసైటీల పేర్లతో టెండర్లేసి వీళ్ళ కొంత డబ్బులు ముట్ట చెప్పి నడిపిస్తున్నట్టు వినిపిస్తుందని అది అక్షరాల సత్యం. మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ పరిపాలనలో జాతీయ స్థాయిలో అట్రాసిటీ కమిటీలో ఉన్న అట్రాసిటీ చట్టాలని, ఆదివాసీ చట్టాలని, 1/70 చట్టాలని, ఇంకపోతే ఏజెన్సీలో ఉన్న చట్టాలని, అంతేకాకుండా నిరుద్యోగ వ్యవస్థ ఇవాళ ట్రైబల్స్లో కానీ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ లేదు, ల్యాండ్ డెవలప్మెంట్ లేదు, ఇవేవి లేవు. మరి జాతీయ కమిషన్కు మేము ఖచ్చితంగా మరోసారి నివేదిక విన్నపిస్తాం. తొందరలో జాతీయ స్థాయిలో జగిత్యాలలో జనసభ జరుపుతాం. ఇక్కడ నుంచి ఇట్లాంటి సాగనీయద్దు దయచేసి. ఇది అవగాహన కల్పించడంలో మాత్రమే ప్రభుత్వం విఫలమవుతుంది, మరి అమలు పరచడంలో పూర్తి విఫలం చెందుతుంది కనుక ఇక నుంచి చెందొద్దని వేడుకుంటూ జై ఆదివాసీ.